మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి పొన్నాల హరీష్ రెడ్డి రాజీనామా చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం టికెట్ను ఆయన ఆశించారు. ఈటెల రాజేందర్కు పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. స్థానికులే టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి పార్టీ అధిష్టానాన్ని హరీష్ రెడ్డి కోరుతున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోపాలపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మేదరమట్టలో వైసీపీ సిద్ధం సభకు వెళ్లిన నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కాలేజీ బస్సు డోర్ వద్ద కూర్చున్న గేదెల బాలదుర్గారావు కిందపడి మరణించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో విషాదం నెలకొంది. ఇద్దరు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు కందిగట్ల అనిల్, దేవి చంపేశారు. భార్యాభర్త మధ్య గొడవలే 2 ఏళ్ల లాస్య, 11 నెలల లోహిత హత్యకు కారణమని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో 4 రైతులకు కరెంట్ షాక్ తగిలింది. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. బోరు మోటార్ దింపుతుండగా కరెంట్ షాక్ తగిలింది. పంబల భూమయ్య మృతి చెందారు. దేశ ప్రగతి మహిళల అభ్యున్నతపై ఆధారపడి ఉంటుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ పద్మజ అన్నారు. సైకాలజీ సంఘం ఏపీఏ ఇండియా నిర్వహించిన మహిళా సైకాలజిస్టుల సమావేశంలో పద్మజ మాట్లాడారు. మహిళల్లో మానసిక బలం ఎక్కువని సైకియాట్రిస్టు పూర్ణిమ నాగరాజు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో కనుల పండుగ రథోత్సవం జరిగింది. బాలచాముండిక సమేత అమరేశ్వరుడు రథంపై పురవీధుల్లో విహరించాడు. స్వామివారి రథోత్సవానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత భక్తులకు గండి పోచమ్మ అమ్మవారి దర్శనమిస్తున్నారు. గత ఏడాది గోదావరి వరద ప్రవాహానికి పూర్తిగా నీట మునగడంతో అమ్మవారి దర్శనానికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం గోదావరి నది తగ్గుముఖం పడడంతో దర్శనానికి ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. సమాజంలోని రుగ్మతలకు అంతం పలుకుతామంటూ సైబరాబాద్లో ఆల్ ఇండియా నేషనల్ రక్షాసేన ఆధ్వర్యంలో బాయిచార యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందని ఆల్ ఇండియా నేషనల్ రక్షాసేన పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్ మహమ్మద్ షాహిద్ ఖాన్ అన్నారు. సమాజ నిర్మాణం జరగాలని, మత సామరస్యానికి పెద్దపీట వేయాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల ప్రచారంలో తంగిరాల డ్యాం కట్టకపోతే రాజకీయం నుంచి తప్పుకుంటారని చెప్పిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని పల్నాడు జిల్లా టీడీపీ నేత జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. తంగిరాల డ్యాం ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తంగిరాల డ్యాం కట్టి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. కాలనీ పార్క్ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. అడ్డొచ్చిన అధికార యంత్రాంగాన్ని చోద్యం చూస్తుంది. తాజాగా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్ పోస్ట్ వద్ద సాయి శ్రీ నిలయ వెల్ఫేర్ సొసైటీ 7 కోట్ల విలువైన పార్కు స్థలం కబ్జాకు గురవుతుందని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సంగమేశ్వరం మహాశివరాత్రి ఉత్సవాలలో అపశృతి జరిగింది. స్వామివారి ఉత్సవాలకు వెళ్లి వస్తూ బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు కోపినాతి మురళీకృష్ణగా గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం గవరపేటలో జరిగిన మన పాలకొల్లు మన రామానాయుడులో ఎమ్మెల్యే నిమ్మల పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు టీడీపీ మేనిఫెస్టో వివరించారు. వైసీపీ సర్కారు వైఫల్యాలను వివరించి టీడీపీని ఆశీర్వదించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్కారం, చౌటుప్పల్, తంగడపల్లి ఊర చెరువులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. చెరువులను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, అందువల్లే నీళ్లు లేక అడుగంటిపోయాయని ఆరోపించారు. చెరువులను సుందరీకరించి పార్కులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.